రవికాంత్కి పొరుగురిలో ఉన్న ఒక ఆసామి దగ్గర పని కుదిరింది. స్వతహాగా బద్ధకస్తుడైన రవికాంత్ 4 రోజులకొకసారి తమ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోలేదనో లేకపోతే దూరపు బంధువులు చనిపోయారనో వంకపెట్టి పని ఎగ్గొడుతూ ఉండేవాడు. రవికాంత్ పనిచేసే ఆసామి దగ్గర మరికొంతమంది పనివాళ్ళు ఉండడంతో రవికాంత్ పనికి వెళ్ళకపోయినా ఆ ఆసామి పట్టించుకునేవాడు కాదు. ఇతను రవికాంత్ తండ్రి శరబప్ప. ఒరేయ్ రవికాంతు, ఇలా వంకలు పెట్టి పని మానేయడం మంచిది కాదురా. వాళ్ళు మనకి జీతం ఇస్తున్నారంటే దానికి తగ్గ పని చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి కానీ లేనిపోని వంకలతో పని మానేయడం మంచిది కాదు. మనిషికి బద్ధకం శత్రువు. ఆ బద్ధకం వల్ల మనిషి ఎంతో నష్టపోతాడు. నిజాయితీగా బతికే మనిషికి గుర్తింపు వస్తుంది, సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటాడు అని తండ్రి చెప్తున్న మాటలకి సరేనని అంటాడు. అలా విన్నట్టే విని తర్వాత వంకలు పెట్టేసేవాడు. రవికాంత్ పనిచేస్తున్న ఊర్లోనే రవికాంత్ కొడుకు కేసరి చదువుకుంటున్నాడు. వాడు కూడా రవికాంత్ లాగానే వంకలు పెట్టి స్కూల్కి వెళ్ళడం మానేసి చెట్లెంట పుట్లెంట తిరుగుతూ ఆటలాడేవాడు. బడి వదలగానే ఇంటికొచ్చేసేవాడు. ఒకరోజు రవికాంత్ కేసరి చదివే స్కూల్కి వెళ్ళి మా పిల్లాడు ఎలా చదువుతున్నాడని టీచర్ గారిని అడిగాడు. ఏం చదవడమోనయ్యా, స్కూల్కి వచ్చేదే తక్కువ. ఇంట్లో వాళ్ళు ఆ పని చెప్పారు, ఈ పని చెప్పారు, ఆ ఊరు వెళ్ళాం, ఈ ఊరు వెళ్ళాం అని స్కూల్కి సరిగ్గా రాడు. సరిగ్గా రానివాడేం చదువుతాడు? ఈరోజు ఉదయం స్కూల్కు వచ్చి వాళ్ళ తాత శరబప్ప చనిపోయాడని ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పారు టీచర్. రవికాంత్కి తల తిరిగినట్టయి నానా నానా అని బాధపడుతూ ఊరివైపు పరుగు పెట్టడం మొదలుపెట్టి ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుద్దేసి స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత వారం రోజులకి కన్నులు తెరిచాడు. ఎదురుగా ఉన్న శరబప్పను చూసి నానా నువ్వు అని ఆగిపోయాడు. చనిపోలేదురా, బతికే ఉన్నాను. నువ్వు చనిపోయిన వాళ్ళే చనిపోయారని చెప్పి పనెగ్గొట్టేవాడివి. నీ కొడుకు నీకన్నా గొప్పోడురా, బతికున్న నన్ను చనిపోయాడని చెప్పి స్కూల్ ఎగ్గొట్టాడు. అందుకే ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది. చీటికి మాటికి అబద్ధాలాడితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే. దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పి వారం రోజులకి కోలుకున్నావు. నీకేదైనా అయితే మా పరిస్థితి ఏమిటి? ఈ ముసలి వయసులో మాకు ఇబ్బంది కలిగిస్తావా అంటూ శరబప్ప కళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకెప్పుడు సాకులు చెప్పి పని ఎగ్గొట్టను నానా అంటూ తండ్రి మీద ఒట్టు పెట్టుకొని సక్రమంగా పనికి వెళ్ళేవాడు. కేసరి కూడా బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకునేవాడు. పిల్లలు అబద్ధాలు చెప్పి స్కూలు మానడం ఎంత ప్రమాదమో చూసారా? నీతి నిజాయితీలతో మెలిగే పిల్లలకి మంచి పేరు వస్తుంది, ఎనలేని గౌరవం దక్కుతుంది, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు వస్తాయి.